హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్‌గా మనకి ఏపీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 2023, 2024 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉందో, పెండింగ్ అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు కదండీ! అయితే ఆ పెండింగ్ అమౌంట్ సంబంధించి సర్వే అనేది జరుగుతుందనమాట మన సచివాలయంలో వచ్చేసరికి. పెండింగ్ అమౌంట్‌లోని మనకి సర్వే జరుగుతుంది. ఆ సర్వేలోని ఈ 2023, 2024 అకాడమిక్ ఇయర్‌లోని ఎవరైతే ఈ యొక్క ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి సర్వే ఎవరైతే ఫీజ్ పేమెంట్ చేశారో, వాళ్ళకి సంబంధించిన రిసిప్ట్‌లు తీసుకోండి. దాంతో పాటు ఎవరైతే ఫీజ్ పేమెంట్ చేయలేదో వారికి సంబంధించి పేమెంట్ చేయలేదని చెప్పేసి అంటే ఆ కాలేజ్‌కి అమౌంట్ ఫీజ్ పే చేయలేదని చెప్పేసి సర్వే చేసుకోండి అని చెప్పేసి రిపోర్ట్ అయితే ఇచ్చారు కదా! అయితే దీనికి సంబంధించి మనకి సర్వే అయితే మాత్రం రిజెక్ట్ అయితే అవుతుందన్నమాట. సర్వేలో అయితే మాత్రం రిజెక్ట్ అయితే అవుతున్నాయండి. అయితే ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి? అసలు మనకి ఫర్దర్ కూడా మీ యొక్క సర్వే కూడా రిజెక్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి మనం తెలుసుకోబోతున్నాము. దాంతో పాటే ఈ సర్వే రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? దాంతో పాటు ఇప్పుడు మనకి గత వీడియోలో ఏం చెప్పాను? మనకి ఎలాంటి అఫీషియల్ డేట్ లేదండి అయితే అని చెప్పాను. బట్ ఇప్పుడు మనకి అఫీషియల్ డేట్‌కి సంబంధించి ఒక అప్‌డేట్ అయితే ఇచ్చారన్నమాట. మనకి ఎప్పుడు అఫీషియల్‌గా లాస్ట్ డేట్ అంటూ కూడా మనకి ఒక అప్‌డేట్ అయితే ఇచ్చారన్నమాట. అది మీకు డిస్కస్ చేసుకోబోతున్నాను. అయితే మీలో ఎవరైనా సరే ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్‌లో అయితే పెట్టుకోండి. ఓకేనా? దాంతో పాటు వీడియోని ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనకి ఈ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి లాస్ట్ డేట్ కోసం మనకి అప్‌డేట్ అయితే ఇచ్చారండి. వాళ్ళేంటనుకున్నట్లయితే వాళ్ళ సచివాలయం గ్రూపుల్లో వాళ్ళు ఏం షేర్ చేసుకున్నట్లయితే, ఈ లాస్ట్ డేట్ సంబంధించి మనం అప్‌డేట్ వచ్చిన వెంటనే కూడా అంటే, ఈ లాస్ట్ డేట్ అయిపోతుంది అంటే సర్వే పూర్తి చేయాలనుకునే 2 డేస్ ముందైతే మాత్రం రిపోర్ట్ చేస్తాము. 2 డేస్ ముందే మనం గ్రూపుల్లోని షేర్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. వాళ్ళ సచివాలయం ఎంప్లాయీస్‌కైతే మాత్రం. దీన్ని బట్టి లాస్ట్ డేట్ అంటూ ఏం లేదు గానీ, బట్ మనకి లాస్ట్ డేట్ ఉంది అంటే, ఒక 2 రోజుల ముందే మనకి లాస్ట్ డేట్ ఏంటి అని చెప్పేసి మెన్షన్ చేస్తారనమాట. అంటే ఎల్లుండితో క్లోజ్ అయిపోతుందనుకోండి. ఇవాళే మనకి గ్రూప్స్‌లోని షేర్ చేస్తారనమాట. లాస్ట్ డేట్ ఈ రోజే. ఇంకో 2 రోజుల్లో పూర్తి చేయండి అని చెప్పేసి. ఓకే. అట్లా మనకి లాస్ట్ డేట్ అంటూ కూడా వచ్చినప్పుడు కూడా మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుందనమాట. లాస్ట్ డేట్ 2 రోజుల్లో ఉంది. మీరు వెళ్లి వెంటనే ఇంకెవరు సర్వే పూర్తి చేసుకోలేదో వాళ్ళందరూ కూడా పూర్తి చేసుకోండి అని చెప్పేసి మనం కూడా చెప్పడం జరుగుతుందనమాట. అయితే దీంతో పాటే మనకి సర్వేలు రిజెక్ట్ అవుతున్నాయండి. సర్వేలు ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అనుకున్నట్లయితే సర్వేలు రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి చాలా మంది ఫీజ్ రిసిప్ట్‌లు కానివ్వండి, నో డ్యూ సర్టిఫికేట్ కానివ్వండి ఇస్తున్నారు కానీ దాని మీద కాలేజ్ సైన్, స్టాంప్ అయితే మాత్రం ఉండట్లేదన్నమాట. మీరేదైతే రిసిప్ట్ ఇస్తున్నారో, మీరేదైతే నో డ్యూ ఫార్మ్ ఇస్తున్నారో, నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తున్నారో, సో, దాని దాని మీద మీ కాలేజ్ యొక్క సైన్, స్టాంప్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. లేకపోయినట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫీసెస్ దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకేనా? మనకది అలాగే కాలేజీ వాళ్ళు కూడా దాన్నయితే అబ్జెక్ట్ చేస్తారనమాట. మా సైన్, మా రిసిప్ట్ లేకుండా మీరెలా యాక్సెప్ట్ చేస్తారని జెప్పేసి. దీన్ని బట్టి మీరేదైతే ఫార్మ్ ఇస్తున్నారో, మీరేదైతే రిసిప్ట్ ఇస్తున్నారో, ఆ రిసిప్ట్ మీద గానివ్వండి, నో డ్యూ ఫార్మ్ మీద గానివ్వండి, ఖచ్చితంగా కూడా మీకు సిగ్నేచర్, మీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉండాలి. అట్లాగే మీ మీ యొక్క ప్రిన్సిపల్ సంబంధించి మీ కాలేజీ స్టాంప్ కూడా ఏదో ఉండాలనమాట. 2 ఉంటేనే మీకు సర్వే రిజెక్ట్ అయితే అవ్వకుండా సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయితే అవుతుంది. ఒకవేళ సబ్మిట్ అయినా సరే రిజెక్ట్ అయిపోతుందనమాట. రిజెక్ట్ అయితే మళ్ళీ మీరు రీసర్వే చేసుకోవాలి. రీసర్వేకి సంబంధించిన డేట్స్ వస్తాయో లేదో తెలీదు. ఆ డేట్స్ వచ్చేలోపు మనకి ఫీజ్ రింబర్స్‌మెంట్ ఒక అమౌంట్ అయితే పడిపోతుంది కూడా. అందుకని అందరూ కూడా ఖచ్చితంగా నో డ్యూ సర్టిఫికేట్ మీద కానివ్వండి, ఫీజ్ రిసిప్ట్ మీద కానివ్వండి, సైన్, స్టాంప్ ఉందో లేదో వెరిఫై చేసుకొని ఉంటేనే సర్వేకైతే వెళ్ళండి. లేదనుకున్నట్లయితే ఒకసారి మీ కాలేజ్‌కెళ్ళి సర్వే తీసుకోండి. ఇన్‌కేస్ ఏమీ లేవనుకున్న కేస్‌లోనే మరి మీరేం చేయలేరు కాబట్టి నో డ్యూ కోసం, రిసిప్ట్ కోసం ఏం చేయలేని పరిస్థితుల్లో మీరుంటే ఖచ్చితంగా కూడా మీరు సింపుల్‌గా మీ దగ్గరలో ఉన్న ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ నంబర్ కానివ్వండి, లేదంటే మీ ఈక్యాప్‌లో గాని, మీ వెబ్‌సైట్‌లోని మీ యొక్క ప్రొఫైల్ గాని ఏదో ఒకటి పెట్టేసి సర్వేని పూర్తి చేసుకోండి. ఓకేనా? బట్ రిజెక్ట్ అవ్వకూడదు అనుకున్నట్లయితే సైన్, స్టాంప్ ఉంటే రిజెక్ట్ అయితే అవ్వనమాట. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నమాట.